హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పచ్చిరొయ్యలు ఇగురుని చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక కడిగి శుభ్రం చేసుకున్న పచ్చిరొయ్యలను వేసి బాగా వేయించుకోవాలి. ఇవి 70% వేగిన తర్వాత ఇందులోకి అల్లం పేస్ట్, ఉప్పు వేసి కొంచెం పసుపు కూడా వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి ఉల్లిపాయలు మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. తర్వాత ఇందులోకి కొత్తిమీర, కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను వేసి ఒకసారి కలుపుకుని ఇంకొంచెం సేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. మీకు ఇష్టం ఉంటే ఇక్కడ టొమాటోని కూడా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవచ్చు. నేనైతే ఈరోజు టమాటో వేయలేదండి. ఇప్పుడు ఇందులోకి మీరు తినే కారాన్ని బట్టి కారం అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకుని కారం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుని ఇందులోకి సరిపడాన్ని వాటర్ వేసి మూత పెట్టుకుని కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే చాలా టేస్టీగా ఉండే పచ్చిరొయ్యల ఇగురు అయితే రెడీ అవుతుంది. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.